హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలోని చేనేత కార్మికులకు శుభవార్త అండి. కూటమి సర్కార్ చేనేత కార్మికుల కోసం ఓ పథకాన్ని మళ్ళీ తీసుకువచ్చారు. చేనేతులకు ఆర్థికంగా మద్దతు కోసం ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో తాము అమలు చేసిన కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం మళ్ళీ అమలు చేయాలని భావిస్తుంది. ఈ దిశగా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు, పథకాలను తిరిగి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని చేనేత కార్మికులకు టీడీపీ కూటమి ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది. చేనేత కార్మికులకు ఆర్థిక దన్నుగా నిలిచే ఓ పథకాన్ని తిరిగి తీసుకువచ్చింది. చేనేత కార్మికుల కోసం గత టీడీపీ హయాంలో థ్రిఫ్ట్ ఫండ్ పథకం అమలు చేశారు. చేనేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ కూటమి ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని మళ్లీ తీసుకువచ్చింది. థ్రిఫ్ట్ ఫండ్ పథకం పునరుద్ధరణతో చేనేత కార్మికులకు అధిక ప్రయోజనం కలగనుంది. థ్రిఫ్ట్ ఫండ్ పథకం పునరుద్ధరణతో పాటుగా ఈ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. ఈ పథకం అమలు కోసం 5 కోట్ల నిధులని కేటాయించారు. ఇందులో మెజారిటీ వాటా చేనేత కార్మికుల అధిక సంఖ్యలో ఉండే ఉమ్మడి అనంతపురం జిల్లాకు దక్కనుంది. థ్రిఫ్ట్ ఫండ్ పథకం అంటే ఏమిటి? చేనేత కార్మికులకు ఆర్థికంగా మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకం తీసుకువచ్చారు. అయితే ఈ పథకానికి చేనేత సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న చేనేత కార్మికులు మాత్రమే అర్హులు. ఈ పథకం కింద చేనేత సహకార సంఘాలలో సభ్యుడిగా ఉన్న కార్మికుడు తన నెలవారీ సంపాదనలో 8% పొదుపు చేస్తే ప్రభుత్వం థ్రిఫ్ట్ ఫండ్ నుంచి 16% కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. 3 నెలలకు ఒకసారి చొప్పున చేనేత కార్మికుల ఖాతాల్లోకి ప్రభుత్వం సొమ్ము అయితే జమ చేస్తుందండి. ఉదాహరణకు చేనేత కార్మికుడు నెలకు 1000 రూపాయలు చొప్పున పొదుపు చేశాడనుకుందాం. ప్రభుత్వం దానికి మరో 2000 జమ చేస్తుందన్నమాట. ఈ లెక్కన చేనేత కార్మికులు ఏడాదికి 12,000 పొదుపు చేస్తే ప్రభుత్వం నుంచి 24,000 జమ అవుతుంది. అంటే మొత్తం 36,000 కూడా బ్యాంకు ఖాతా నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నమాట. దీంతో చేనేతలకు ఆర్థికంగా మద్దతు ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక కొత్తగా ఏర్పాటు చేయనున్న చేనేత సహకార సంఘాలలోని సభ్యులకు కూడా ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో చేరే అవకాశం కల్పిస్తున్నారు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.